రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలకు మా నమస్సులు. ప్రేక్షక మహాశైలకు మా నమస్సులు. మాకు ఈ ప్రదర్శన అవకాశం కల్పించిన ఇక్కడి కార్యనిర్వాహక వర్గానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జీవితానికి దర్పణం రంగస్థలం, దాని ప్రతిబింబమే మా ఈ నాటక ప్రదర్శన. మాకు ఆప్తులు, ప్రముఖ నటులు, దర్శకులు పూల ప్రసాద్ గారి ఆకస్మిక మృతికి చింతిస్తూ ఆయన దివ్య స్మృతికి మా ఈ నాటిక ప్రదర్శనను అంకితమిస్తున్నాం. గంగోత్రి పెద్దకాకాని వారి నాటిక దగ్ధగీతం మూల కథ శ్రీ పెద్దిబొట్ల సుబ్బరామయ్య. నాటకీకరణ విద్యాధర్ మునిపల్లె. దర్శకత్వం నాయుడు గోపి. నాటిక దగ్ధగీతం. నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావట, కచేరీలో పడతావట. ఆ పాట నేను వింటానట, అది విని నేను చదించిపోతా. మా అమ్మోగదు పంకజమైన ఏ పాపం చేస్తుందని ఆమె కమ్మని చెడ్డాన్ని లాగేస్తున్నాం. నిన్నే ఆరాధిస్తూ నిత్యం నీ నామస్మరణ చేస్తూ నీ కీర్తనలు పాడటమే ఆమె చేసిన నేరమా? నిన్ను స్తుతించి ఆ కమ్మని కంఠాన్ని ఎందుకు లాగేసుకున్నావు? నీకు స్తుతులు స్తోత్రాలు అక్కర్లేదా? నగు
పంకజవల్లి నేను చిన్నప్పటి నుంచి ఆడుతున్నాను. పంకజవల్లిని చూడండి ఒక క్షణం కూడా నాకు పోల్చడం ప్రతి క్షణం ఒక యములా పెంచుతుంది. నా ప్రేమను సన్నాయి నాదంగా మార్చి ఆమె పాటించాను. ఆమె ప్రతి కచేరీలను నేను సన్నాయి వహించబడి అప్పుడే రవీంద్రాన్ని కళాకారులు అంటే తనకు ప్రాణము అన్నాడు. గుళ్ళో భజన పాటలు పాడుకుంటే ఏమొస్తుంది? ఈమెను సంగీత సామ్రాజ్యానికి నమ్మకం లేని మహారాణిని చేస్తాను అన్నాడు. నేను నిజమేనని నమ్మాను. వడ్డీని ఒప్పించాను. నా ప్రేమ గురించి వడ్డీకి ఎన్నో చెప్పాలనుకున్నాను. కానీ చివరికి రవీంద్రుని పెళ్లి చేసుకుంటాను. కొత్తగా పెళ్ళేది జంట 4 నాళ్ళు ఏకాంతంగా ఉన్నారని ఆ ముచ్చట్లు తీసుకోవాలి కదా. అందుకే వాళ్ళందరినీ ఆ ఇంట్లో ఉంచేసి మన ఇద్దరిని ఇప్పటికీ ఖాళీ. ఆ తర్వాత నాకు తెలియదు. నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు. మన ఇద్దరం ఒకరి కోసం మీలాంటి బంగారాన్ని గురించి నేను అదృష్టం ఉంటుంది. ఇప్పుడు వార్త పనేది పని కాదు, అది కొత్తగా కప్పలం సరిపోతున్నాను. మరి ఎక్కడ నీళ్ళతో బిస్సు తీసి నా గుడికలు లోపల పెట్టించే అత్తగారు కోడల్ని ఆస్వాదించిన మామగారు లేకుండా మొదలు పెట్టే కాపురం పాపం అనిపించుకుంది. నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకునిరా. అప్పటి వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. మళ్ళీ అది నేను పిలిచిన వాళ్ళు రారు. అయితే కదా నేను వచ్చి పిలుస్తాను. కొత్త కూడా వచ్చి పిలిస్తే రాకుండా రారు అంటే రాలేరని. అంటే నువ్వు అనేది వాళ్ళు ఉంటేగా రావడానికి. నన్ను క్షమించరని లేదు అని నువ్వే నన్ను క్షమించాలి. అసలు ఈ విషయాలని పెళ్లి ముందే నేను చూద్దాం అనుకున్నాను. కానీ ఏ తండ్రి తన కూతురు ఒక అనాథ చూడడానికి ఇష్టపడని నేను ఏదైనా ప్రేమతో నిన్ను నాదాన్ని చేసుకొని ఆశిస్తూనే అబద్ధపడాను. నన్ను క్షమిస్తావు. అయ్యో మీరు నాకాలు పట్టుకోవడం తప్పని ఏం తప్పు కాదు. శ్రీకృష్ణ అతని వాడు తన దేశంలోకి సత్యభామ కాడు పట్టుకోలేదా? నాది అదే దారి. నువ్వు క్షమించాను అనేదాకా నేను వదలను. అయ్యో రవి, ఇలాంటి మనతో మాట్లాడదు. ప్రేమ తప్ప మరేది మన మధ్య ఉండడానికి వీల్లేదు. అయితే ఒక నిమిషం నా ప్రేమని నీకు చూపించడానికి. అమ్మాయి, నేను నీ అత్తగారిని. కొత్త కూడా ఇంట్లోకి అడుగు పెట్టే ముందు ఉడికాలు పెట్టమ్మా. వదినా, నేను నీ అర్థమవుని. ఇంట్లోకి అడుగు పెట్టే ముందు ఎవరితో వచ్చావో చెప్పాలి. ఆయన అంటే కుదరదమ్మా. మీ ఆయన గారి పేరు చెప్తేనే లోపలికి రాణిస్తాం. చెప్పి చాలా ఇప్పటికైనా మీరు లోపలికి రావచ్చా? ఆగండి. పెద్దవాడిని ఇంట్లో ఉన్నాను. నా కాళ్ళకు నమస్కారం చేసుకోవాలని సంస్కారమైన ఉందా మీకు? మామగారు మర్యాదే లేదు.
అబ్బా నాన్న నువ్వు ఆవేశపడతాకు. మళ్ళీ మా నాన్నగారు అమ్మ నువ్వు కూడా వచ్చే పక్కన ఉంచు. మమ్మల్ని ఆశీర్వదించండి. శీఘ్రమేవ సుపుత్రం ప్రాప్తి వస్తు. మళ్ళీ మన కొత్త కాపురం ప్రారంభమయ్యే శుభ సమయంలో నేను నీ నుంచి ఒక వరం కోరుకున్నా. అవును, నువ్వు నా పాలిటి దేవతవే, నా భాగ్య దేవతవు, అందుకే అడుగుతున్నా. జై పాతాళ భైరవి. సారీ జై పంకజవల్లి. నేను ఉన్నంత కాలం నీ మోముపై ఆ నగము అలాగే ఉండేలా అనుగ్రహించు దేవి. నీ వారికి ఎటువంటి కష్టము కలిగించకుండా ఆమె ఇష్ట ప్రకారమే నడుచుకుంటూ నీవు ఉన్నంత వరకు నీ భార్య నాకు నీతోనే ఉంటుందిరా. సారీ స్వామి. మా నాటకాల భాష నీకు అలవాటైంది. నువ్వు నేను ఇద్దరం నటన కళాకారులే గారికి. నువ్వు నటుడివి, నేనేమో గాయకుడిని. మనిద్దరికీ వేదిక రంగస్థలమేగా. మళ్ళీ ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో ఈ జన్మలో మనం పర్యావరణం. ఇప్పుడు మన కాపురం శుభం కాట్లేని టీవీ సీరియల్ ఎపిసోడ్ సాగిపోవాలని ఆకాంక్షిస్తూ ఇదిగో ఈ తాళం చెప్పి తీసుకోండి. దాంతో ఈ తాళం తీసి మన కొత్త కాపురానికి రెప్పం కట్టించే. ఏంటది? తాళపూడికి నాకు కలిసి తెచ్చుకోలేదే. చూస్తున్నా తాళం తెరవడానికి మనం ఎనర్జీ కాస్త అయిపోతే ఇక మనం రాత్రి ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టే. ఫస్ట్ నైట్ తెలుస్తున్నా. రెడీ 1 2 3. బడ్జెట్ బిల్ ఏం లేదు, నా దగ్గర ఉన్నదంతా బిజినెస్ లో పెట్టేశాను. ఇప్పటిదాకా పెళ్ళి అవ్వలేదు, ఖర్చులు తెలియలేదు. ఇప్పుడు పెళ్ళయింది, నువ్వు వచ్చావు, ఖర్చులు ఎలా ఉంటాయో ఏంటో. అందుకే నా దగ్గర కొద్దిపాటి డబ్బుతో ఇంత తక్కువ వద్దలో ఇంత మినిమం ఫర్నిచర్తో నాకెంతకన్నా వేరేది దొరకలేదు. అందుకని ఈ ఇల్లు నడపడానికి నువ్వు ఒక్కరికి శ్రమపడద్దు. రెండు చేతులు కలిస్తే చప్పట్లు ఎలా వస్తాయో భార్య భర్తలు కలిసి శ్రమిస్తేనే సంసారం ఇవన్నీ సాగుగా సాగుతుంది. మన ఇద్దరం భార్య భర్తలు కలిసి శ్రమిస్తాం. భోజేషు మాతా కైనేషు రంభా రూపేషు లక్ష్మీ క్షమయా ధరిత్రీ షట్కర్మయుక్తా కులధర్మ పత్ని. ఈ ఇంటి బాబు ఆ ఇంటి దగ్గర ఆ ఇంటి బాబు ఇంకో ఇంటి దగ్గర వాళ్ళని నీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టా బుద్ధి రాదు. బుద్ధి గిద్ది అన్నమాటలా ఏం చేస్తారా? రా వయసులో నేను నీకంటే పెద్దవాడిని, నన్ను రా
ఆపుతావా? అసలు నిన్ను ఇప్పటికే డిస్మిస్ చేస్తున్నాను పా. నన్ను డిస్మిస్ చేస్తే నేను ఊరికే ఉంటాను అనుకుంటున్నావా? రోడ్డు మీద కడతా, టీవీలు పిలుస్తా, ఈ టీవీని పిలుస్తా, అన్ని మీడియాలు పిలిచి ఊరికో కోపికను పెట్టుకుని ఉత్తరిస్తున్నా. నీ కృష్ణ లీలల్ని కథలు కథలుగా చెబుతా. అయ్యా దేవదాసు గారు, మాట మాట అనుకున్నంత చనువుగా నిద్ర మధ్య ఏదో చెప్పండి. ఈ నాగపాత్ర పోషించడం వల్ల నాకే కాదు తమలో కూడా చెప్పాలి తప్పవు. కాబట్టి సైలెంట్ అయిపోతూ ఇంకోటి మంచిది. ఇక కలిసిన సంగతి చూద్దామా? అలాగే అలాగే. ఇది బెల్లాడ బ్యాంకు, ఇది కాకినాడ బ్యాంకు, ఇది చీరాల బ్యాంకు, ఈ డబ్బులు ఢిల్లీ బ్యాంకు. నేను దేవదాసు ఢిల్లీ బ్రాంచ్ కమిషన్ రాను తగ్గిపోతుంది. పంప తీసి దాన్ని కానీ నువ్వు సైడ్ ట్రాక్ లో పెట్టలేదు కదా. అదొక్కటే తక్కువ అయినా ఆ వయసు ఏంది ఈ వయసు ఏంది 50 ఏళ్ళ ముసలి కూడా మీకు పెళ్ళయ్యా చెప్పుకోవడానికి నీకు సిగ్గుపోయినా డబ్బుల కోసం చెప్పడం సిగ్గుతో ఖర్చిపోతున్నాను. అది దాని బయలుదేరమును పురుగులతో పుల్లబడుతున్నాను. దానికి కావాల్సిన మొగుడు, మనకు కావాల్సింది మనీ. మాట మర్చిపోతాం కదా. ఎవరు తగ్గుతుందేంటమ్మా? ఏం చేయమంటావు బాబు? మన ప్రధానమంత్రి లంచ్ కన్నా యోగాసనాలు మాట్లాడితే చాలు కూర్చొని యోగాసనాలు వేసుకోమంటున్నాడు. ఇంకా మనకి ప్రోగ్రాంలు వస్తాయి, అక్కడికి వాళ్ళ కాదు ఈయన కాదు కొట్టుకొని ఆ చిన్న డ్యాన్స్ పెట్టుకున్నా కదా. అంటే ఢిల్లీ బ్రాంచ్ లో గట్టిగానే వర్క్ చేయాలి. వర్క్ చేయాలి అక్కడేమో తినలే ముసలి. ఢిల్లీ బ్రాంచ్ అంటే ముసలి డాన్స్ అనుకున్నారా? సాఫ్ట్ గా ఉండే సాఫ్ట్వేర్లు ఉన్నారు, స్పైసీగా ఉండే మిర్చి గర్ల్స్ ఉన్నారు, యోగాసనాలు ఇచ్చే భద్రులు ఉన్నారు. అసలు ఇంతమంది ఆడవాళ్ళని దేశంలో పెట్టుకుని ఆడవాళ్ళ సంఖ్య తగ్గుతుంది అన్న వాళ్ళని తుపాకీతో కాల్చేయాలి. నాకు నిలబడుతుంది. లేకపోతే ఏంటయ్యా అక్కడెక్కడ మన అందరూ చూసిపోతుంటే గ్యాస్ మన సంగతి ఏంటి? అయినా ఈ వయసులో నీకు పెళ్ళిందిరా బాబు ప్రభుత్వం వెళ్ళాలని పెట్టుకుని ఉత్తరిస్తున్నాం. రాజయోగం మట్టి గడ్డ నీకేం తెలుసు నాకంట. చెప్పిన మాట చెప్పకుండా తిరిగేవాడికి తెలుసు. ఎవరితో ఏం చెప్పారో గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఎలాంటి మాట చెప్పారో మాట్లాడాలి. ఒక కథలోని క్యారెక్టర్ ఇంకో కథలోకి ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి. మన కర్మకాలి కోయిన్సిడెంటల్గా ఎంటర్ అయితే అప్పటికప్పుడు కవర్ చేసే విధంగా ఇంకో కొత్త కథ చెప్పాలి. అంతేనా? ఇంకా చదివించారు కదా అని సంకేత మాకు చంపేస్తాను. అదే మొదలైన తెలియదు. ఇతను దేవదాస్ అని బాబు గారికి దేశవ్యాప్తంగా ఉన్న మన నరశిక్షణాలయాలకి ఎప్పుడైతే తిరిగి చూసుకుంటుంటాడు కదరా. అతను కూర్చోడు. నువ్వు ఉన్న పరంగా ₹1 ఇచ్చిన కూర్చోడు. అవునమ్మా, ఈ మధ్యనే సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చిత్రాన్ని కూర్చున్న దేవదాసు అన్నాడు. నేను కూర్చుంటానా? సరస్తే కూర్చున్నా అన్నాడు. వాళ్ళు బతిలాడారు. నేను కూర్చొని కూర్చోను, కావాలంటే నిలబడతాను అన్నాడు. వాళ్ళు బతిలాడారు. సీటు అంటే తెలిసే నీకు వందే కాదు ఏమేమి వాడికి పైల్స్ నేను కూర్చోలేదు. ఎంత దూరమైనా నిలబడే పోతాడు. ఇక నుంచి మీ ప్రోగ్రామ్స్ మిగతా వ్యవహారాలు అన్ని తనే చూసుకుంటాడు. అవునమ్మా, ఇక నుంచి మీరు ఊపిరి సరుకోవడానికి వీలేకుండా ప్రోగ్రాం మీద ప్రోగ్రాం చేస్తా. వీడు మామూలు కాదు. వీడు బుక్ చేసే ప్రోగ్రామ్స్ కూడా మామూలు ప్రోగ్రామ్స్ కాదు. చాలా మద్దతు వాళ్ళు వస్తారు. ఇప్పుడు నువ్వు రవీంద్ర నారాయణ భార్య, రేపు నేను పంకజవల్లి భర్తని అనిపించుకోవాలి. ఎందుకంటే నువ్వు నా భార్య కనుక. ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చే టాప్ ప్లేస్ అనిపించిన వాడిని నా భార్యను ఆ స్థాయిలో చూడాలనుకుంటుంది తప్ప. చెప్పు ఎవరు చెప్పారు? ఏమంటారా? నోరు మోయి. భార్య తక్కువ భర్త అయిపోయి ఎవరు చెప్పాడు? అలా చెప్పిన వాడిని ఆడవాళ్ళు వేసిన ఎడంకాలు చెప్పుతో పట్టాలి. మీ ఆడవాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు. ఇది మగవాడి దురహంకార పూర్తి చర్య. దీన్ని కోకటి వేళతో సహా పెకలించి వేయాలి. అందుకే నేను ఉద్యోగం మానుకునేనా నా ఇంటి నుంచి నిన్ను ఉద్యోగానికి పంపిస్తాను. స్త్రీ శక్తి ఉన్నచ్చని ఈ ప్రపంచానికి చాటి చెప్తా.
అసలు నిన్నే ఒక శక్తిగా నిలబెడతా యత్న నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత నిరూపిస్తా. ఆడవారి పట్ల మీకు ఇంత గౌరవం ఉందని నాకు ఇప్పుడే తెలిసిందండి. నాకు కూడా మీకు కూడా? అదే ఆడవారి పట్ల నా మనసులో ఉన్న భావాన్ని నేను ఇంతవరకు వాడి కూడా చెప్పలేదు. అందుకే షాక్ అయ్యాడు కదరా. ఫోన్ ఎవరు చెప్పు. హలో లేడీ దేవదాస్ని అడిగారమ్మా. బాబు బాగా తీయమ్మా. ఈ మధ్యనే వైజాగ్లో కొత్తగా బ్రాంచ్ ఒకటి ఓపెనింగ్ చేశారు. ఏంటి? మీరు వైజాగ్లో దిగారా? ఏంటి అర్జెంటుగా బాబు కలవాలంటారా? అనంతపురం మాట్లాడలేదు. అర్జెంట్ చెప్తాము ఈ బాధ మేము అర్జెంటుగా మిమ్మల్ని కలవాలంట. పెట్టే కొని బాధ్యత దిగినాను. నేను ఇక్కడ ఉన్నాను, దాని గురించి చెప్పారు. బాగా ఇంట్లో కష్టంగా ఉందండి. నేను పొద్దున్న చింతమని నాన్నకి పెట్టించే కదా కోర్టు పూర్తి కలిసి కల్పిస్తున్నాను. నీ బొందలా ఉంది, నీ బొందలా ఉంది. దాన్ని అక్కడే ఉండమా. ఓ బాగుంటా నేనే వచ్చి కలుస్తానని చెప్పు. హలో అమ్మా, బాబు గారు బాబు గారు వచ్చి కలుస్తారన్నారు. మిమ్మల్ని అక్కడే ఉంటున్నా. అలాగే దాసు రేపే దీనికి శేఖమదారు త్యాగరా క్యాన్సర్ ప్రోగ్రామ్ నుంచి అర్జెంట్. నీకు తెలియదు, నీకు తెలియదు. అవతల వాళ్ళ ప్రోగ్రామ్ కొట్టి మన ప్రోగ్రామ్ పెట్టించు. అలాగే వచ్చిన కలిగితే అర్జెంట్ ఫోన్ వచ్చి బయటికి వెళ్ళచ్చు. సేపురా? నువ్వేంటిరా? దేవదాస్ గారు? ఇంతకీ నేనండి. అర్జెంటుగా పోలీసులు ఇప్పుడే బయటికి వెళ్ళారు. మంచిది. ఏంటి ఇలా వచ్చా? ఇదే నేను వస్తున్న ఇల్లు. ఇప్పుడే అడ్వాన్స్ కట్టి ఈ ఇంట్లో దిగాను. మన ఊరు మధ్య రానంత పడతాం. నువ్వు ఉన్నన్నాళ్ళు నీ కచేరీకి సన్నాయి పడించవాలి. నువ్వు పెళ్లి చేసుకుని వచ్చేసావు. ఇక అక్కడ నాకెవరు ఇదిగో ఆ రవికి చెప్పి నీ కచేరీకి నన్ను కూడా తీసుకెళ్ళమని చెప్పాలి. అదేంటి నేను చెప్పేది? రవీంద్ర నాకంటే ముందు నీకే తెలుసుగా. తెలుసు, కానీ రవీంద్ర మాట ఇప్పుడు నీ మాటే వింటా. ప్రేమించి పెళ్లి చేస్తున్నారు కదా, నీ మాట వింటాడనే ఆశ. దేవదాస్ గారు, ఇతను సేతురామని నా చిన్ననాటి స్నేహితుడు. నమస్కారం మేడం. నమస్కారం. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం, కలిసే తిరిగాం. నా మాట మీద నాచుకోవడం జతకలిస్తే ఆ కచేరీ ఎంత అద్భుతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేదు. రవీంద్ర ఒకసారి ఫోన్ చేసేవండి. బాబు బాగా బిజీ కదమ్మా. అట్లా చూస్తే ఏం చేస్తాం? ఫోన్ చేస్తాం. హలో బాబు, మేడం గారు మాట్లాడతారట. అలాగా అనంతపురం పార్టీ వచ్చి మాట్లాడుతున్నారా? ఏది మన అనంతపురం? ఆహా, ఓహో, బాగా బిజీనే బాబు. అలాగే చేస్తాను బాబు. అమ్మా ఎంతో బేరం కొత్తలో బిజినెస్ మీరు అడుగు పెట్టిన వేళ విశేషం. ఏమయ్యా చేస్తున్నాం? నీ స్నేహితుడి పాలు మామూలు బాధ కాదయ్యా. అలా అడుగు పెట్టిందో లేదు, ఇలా కోటలో ఆహా అలా పడింది. కోర్టు ఇప్పుడు డబ్బు ఉందంట. ఆ డబ్బు నేను తీసుకొని ఆ కోర్టు తాగిస్తే నేను తీసుకెళ్ళిపోవాలి. అలాగే, ఓకే. అమ్మా రేపు భూమి ప్రోగ్రాం పోయింది. సీతమ్మదారు త్యాగరాయ కాల్చాడు. బాబు గారు మీకు ఆ బాధ చెప్పన్నారు. మీరు ఆ ప్రయత్నాలు ఉంటున్నారు. వస్తాను. నేను సామాను సర్దుకొని వచ్చేస్తాను. రేపు కచేరీ ఉన్నట్టున్నారు కదా, సాధన మొదలు పెట్టేద్దాం. బాల్య మిత్రులు ఇద్దరు ఇక నుంచి పక్కనే ఉంటారన్న మాట. కావలసినంత కాలక్షేపం తీరుబడిగా సాధన చేసుకోవచ్చు. అన్నట్టు నాన్నగారు ప్రోగ్రాం గుర్తియారు కదా. హలో అప్పుడు గారు, రేపు మన నాన్నగారిలో మంచి హడావిడి మనిషి. కదా, నేను వచ్చి నీకు సమాచారం.
కరుణాకర సురసేమ్య భావ్య గాయక సదా సకల జగదానంద తారకా. పాని పాని పమమ పమ పమ గమ గమ రి సని సగమ ప పాని పసని రి సమారి సని పమ గమ పసని ప పని పమ రి స సరి గమ జగ తానంద తారకా. ఇంద్రనీలమణి సన్నిభాపగన చంద్ర సూర్య నయన ప్రమేయ వాగేంద్ర జనక సకలీశ శుభ్ర నాగేంద్ర శయన సమన వైరి సన్ను జగదానంద తారకా. బాగుంది, చాలా బాగుంది. అదే మీ ఇద్దరు తెలిస్తే సంగీత సామ్రాజ్యాన్ని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఉండేయొచ్చుంటున్నా. అసలు మాట ఎందుకులేదేవి, మేము చేసే సాధన నాదమాడకి నివేదన నాయి. ఇక కీర్తి ప్రతిష్ఠించావా, వాటి మీద మాకెప్పుడు మక్కువే లేదు. ఏమో అంటున్నావు, మీ ఇద్దరు అనే అవును, మేమిద్దరమే. మేమిద్దరం అంటే ఏంటో తెలుసా? ఒకరు గాత్రం అంటే మరొకరు నాదం. సంగీతానికి రెండు ముఖ్యమే. అవునవును, మీ ఇద్దరు సరే, మరి నేలను నటరాజు సర్వ కళల సమాహారం కావ్యేషు నాటకం అదేమో. మరి అలాంటి నాటకానికి అన్ని సంహారాలు సమకూర్చి అత్యంత రసరమ్య మనోహర దృశ్య కావ్యంగా మన చేసుకున్న నటరాజు కారణం ఏంటి? నేనిద్దరూ నీకు రెండు కళ్ళు లాంటి వాడు. నీ మనసు లాగానే నీ నాద విన్యాసం, నీ నాద విన్యాసం లాగానే నీ పాట ఎంతో పవిత్రంగాను స్వచ్ఛంగాను చాలా తీగా ఉంటాయి. అవునవును, చిన్నప్పటి నుండి కలిసి తిరిగిన వాడు. ఒకరి మనసు ఒకరికి బాగా అర్థమవుతుంది. మా ఒంటి వాడిని అర్థం అర్థమవుతాం. మాట్లాడుతుంటే వెళ్ళిపోతాను. అతను ఎప్పుడూ అంతే, అవసరానికి మించి మాట్లాడదు. అదే అదేం కాదు, చెప్పండి ఏమిటి విషయం? నీ పర్సనల్ విషయం అనుకో, చనువు తీసుకోవడానికి వేరే విధంగా అనుకో. నువ్వు ఇప్పుడు దాకా పెళ్ళిళ్ళు చేసుకోలేదు. అవునా, నేను ఎప్పటి నుంచి అర్థం అనుకుంటున్నాను. నువ్వెప్పుడు తెలియజేసుకుంటావు? న్యాయంగా ఉన్నాడు అంటే ఇతను ఎవరితో లవ్స్ చేస్తుంటాడు. అలాంటి కాస్త ఈయనకి హ్యాండ్ ఇచ్చి ఉంటుంది. దాంతో ఈయన గారు పీచుకుంటా అలాంటిది కాదు. దేవత దేవత ఎంతో మంది ఆరాధిస్తారు. ఆమె అనుగ్రహం దక్కేది ఏ ఒక్కరికో. ఇప్పుడు అతను ఏమన్నారని ఏదో సరదాగా కొంతవరకే రవీంద్రనారాయణ సూచన దాని ప్రభావం ఎవరైనా ఉంది. అంత కోపం వెళ్ళిపోయాయి. మనం నవలో ప్రోగ్రామ్స్ వెళ్ళారని వెళ్ళి వెళ్ళి రక్షించారు. ఇతను కాదు కదా అన్నకి. ఇతను ప్రేమ పొందలేకపోయిన ఆ అమ్మాయి అన్నకి. అవును, ఆ అమ్మాయి అల్లెక్కిదే, కానీ ఆ దేవతలు పొందినవాడు ఇంత లక్కి పెరగదు. ఏమో నాకు తెలియదు. కానీ ఇలాంటి మంచి వారికి ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో. ఆయన దేవుడు కదమ్మా, అందుకే అట్లా ఆడుకుంటూ ఉంటాడు. ఏం చేస్తాం మనం, ఆయన ఆడించేటల్లా ఆడాలి. దేవదాసు నువ్వు కష్టపడి చూసుకో. మళ్ళీ ఈ రోజు మన ప్రోగ్రామ్కి చాలా పెద్ద వాళ్ళు వస్తున్నారు. లతా మంగేష్కర్, సుశీల లాంటి గొప్ప గొప్ప విద్వాంసులు వస్తున్నారు. ముఖ్యంగా ఆ కళాకారులు
వాటిని కానీ నువ్వు పెంచుకుంటేనా ఇక మనకి దొక్కింటూ ఉండాల్సిన అవసరమే లేదు. హాయిగా పెంట్ హౌస్ లో షిఫ్ట్ అయిపోవచ్చు. ఇది మనకు మంచి అవకాశం. అలాగే రవి, నేను బాగా మాట్లాడతాను. మన వల్ల మనం ప్రోగ్రెస్ వెళ్ళాలి. ఇవన్నీ కాసేపు రెస్ట్ చేసుకో. వెళ్ళు. ఏమనుకుంటున్నారా? మొదటి కదా వాసు బాగా వాయించేసి జల్లీనా ఓహో తక్కువైంది లిల్లీ పువ్వులాంటి బంతి మేడంని ఏం చేయాలో అర్థం కాక ఈ చేతులు పెట్టాడు. మరి ఆ రోజు వాళ్ళిద్దరు వైట్ పోస్టర్లోకి వెళ్ళి అది సెన్సార్ కట్టని చూడండి సిగరెట్ నీతో మాట్లాడాలి. చెప్పు. ఇప్పుడు కుదరదు, తర్వాత చూద్దాం. నువ్వు పాడిన పాడాలంటే వాట్సాప్ చేయి, తిన్న తర్వాత ఆలోచిస్తాను. ఓకే? మళ్ళీ ఫోన్ ఎవరో చూడరా. హలో నేను దేవదాసుని బాస్ గారి పిఏ. చెప్తాను బాబు గారు ఊరు దగ్గర లేరు. అలాగని చెప్తాను. అసలు సెంట్రల్ కనిపెట్టి వాడిని కాల్చి పారేయాలి. అయిన దానికి కాండానికి కాల్ చేసి విసిగిస్తుంటారు. ఎవరది? మేడం గారు నారాయణ తగ్గిపోయాట. పట్టింటి పట్టు ఫోన్ చేశారు. ఎక్కడమ్మా ఏం చేస్తున్నా వెంటనే తీసుకోమని. ఈవిడ కాకపోతే చచ్చిన దానమ్మ బతికొస్తాడట. అది పోతే ఇక్కడ లక్షల్లో రాసి వస్తుంది. ఏయ్ దాసు, నువ్వు నా పిఏ లాగానే ఉంది. పర్సనల్ మ్యాటర్స్ తలదోచుకో. దాని బాబు చచ్చిన సంగతి ప్రోగ్రామ్ అయ్యాక చెప్పొచ్చు. తెలిస్తే ఫీల్ అవుతుంది. మనమయ్యా వెళ్ళిపోతాంరా. కష్టార్జితం తింటున్నా వాసం. ఈ ప్రోగ్రామ్ ఉంటే ఇంకో ప్రోగ్రామ్ చేస్తాను. బుక్ చేయి. ఆ ఇంకో ప్రోగ్రామ్ బుక్ చేయి. నీ కమిషన్ 10% పెంచుతాను. పైన దేవుడు ఉన్నాడు బాసు. మనం చేసే పనులు చూస్తూ ఉంటాడు. పురుగులు పట్టిపోతాం బాసు. రేయ్, మనం చేసే ఈ పనికి పాపం అనేది ఉండకూడదురా. వెళ్ళి పని చూసుకో. మళ్ళీ రెడీనా? नारायण ते नमो नमो, नारायण ते नमो नमो, भव नारद सन्नुत नमो नमो, नारायण ते नमो नारायण ते नमो नमो, नारायण ते नमो नमो. ఇలా పాడితే ప్రోగ్రామ్స్ బుక్ అవడం వచ్చిన ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ చేయించాలా? బుక్ చేసింది క్యాన్సిల్ చేయించాలా? పాడలేకపోతున్నాను రవి. బాగా దగ్గు వస్తుంది. గొంతులో ఒకటే మంట. అప్పుడప్పుడు నోట్లో నుంచి రక్తం కూడా పడుతుంది. వెయిట్ చేసి చూడు, ఒక ప్రోగ్రామ్ బుక్ చేయాలని ఎంత కష్టపడాలో తెలుసా? కాన్సెప్ట్స్ గురించి గొప్పగా చెప్పాలి. గొప్పగా చెప్పి ముగించాలి వాడు. అప్పుడే మనకు ప్రోగ్రామ్ వస్తాయి.
ఈరోజు పంకజవల్లి ది గ్రేట్ సింగర్ నీతో ఎన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేయించాడో గుర్తులేదా? సంగీత సామ్రాజ్య శ్రోతలకు ఆరాధ్య దేవతలు చేశావు. మర్చిపోయావా? లేదు, నాకు ఇంకా గుర్తుంది. అందుకే నువ్వేం చేసినా మామూలుగా భరిస్తున్నాను. నేను రాజు రమ్మని పెడుతున్నాను, నీ శ్రమను దోచుకుంటున్నాను అంతేగా? అలా కాదు నేను అనుకున్నాను. అవును, నాకే మాట చెప్తావా? చూడు, నీ కంఠంలో ఊపిరి ఉన్న చోట నువ్వు పాడాల్సిందే. చదువుకోనంటే నీ ఊపిరి తీసిన నీతో పాడిస్తాను. నువ్వెవరా? నేనెవరో నీకు తెలియదా? ఉన్నాను. నా పిల్లం పాటలు పాడుతుంటే పక్కన సన్నాయి ఊదుకునేవాడి. నన్ను నా కళ్ళని కప్పులకు బాకరవాడి. రవి, హద్దు మీరు కాదా? నా కళని నేను కంట్రోల్లో పెట్టుకుంటే మధ్యలో వచ్చాడు మగాడేరా? ఆడదాన్ని నిస్సహాయాన్ని చేసి ఇంటుంటే అడ్డుకునేవాడు మగాడేరా? మగాడివేనా లేక ఇంకేదైనా కూడా అవుతావా? అదే నా ప్రాణానికి అలాంటి అమ్మాయిని మీరు చెప్తున్నావు, కొడుతున్నావు. నువ్వు అసలు మనిషి ఇది మా భార్యాభర్తల విషయం. మధ్యలో కాదు వచ్చిన నీకంత మంచిది కాదు. అది కాదు అతను అలా అంటుంటే. ఇది నా సొంత విషయం అని చెప్పాను కదా. ఆయన నన్ను కొట్టినా తిట్టినా నాకు ఇష్టం లేదు. మరెప్పుడు మా జోలికి రాకు. అలా కొడుకుని నన్ను ఎలా చూస్తూ ఉండమంటా? అంత ప్రేమగా అయిపోతుందా? నాకు ఎప్పటి నుంచో నీ మీద డౌటే. లేకపోతే ఆ ఊరి నుంచి ఈ ఊరి దాకా కేవలం ప్రోగ్రామ్స్ కోసం వచ్చిన పట్టవటాలు దిగావా? ఈనాడు కచేరీలో ఆధునికంగా వాడుతున్న బ్యాట్స్ కీబోర్డ్స్ కాదని పాతకాలం నాటి సన్నాయి ఉతుకులని నీకు ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? నా పంకజవల్లి అడిగింది కదా అని. కానీ నా ఉచితం నా కాపురాన్ని పూజ చేసే స్థితి వచ్చిందంటే నో, అలా జరగడానికి వీల్లేదు. వల్లితో నువ్వైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. అదే ఓ పని చేయి, నన్ను చంపేసి మీ ఇద్దరు హాయిగా ఉన్నట్టు చేతులు ఆనందంగా చచ్చిపోతా. నువ్వు అనుకునేలా మా మధ్య ఏమీ లేదు కానీ అమ్మో నేను నమ్మను. ఆ రోజు సేతురాము ఇంట్లోకి వచ్చిన రోజు నువ్వు వాడి పోర్షన్లోకి వెళ్ళావా లేదా? నేను సామాను సర్దుకుంటుంటే సహాయం చేయడానికి వచ్చింది. సామాను సర్దడానికి సాయంగా వచ్చిందో లేక చిన్ననాటి స్నేహితులు కదా అని సరసాలట్టానికే వచ్చిందో? పంకజవల్లి అనుమానిస్తున్నావు. ఆమె నిప్పురా? నిప్పు నిప్పే నిప్పే నా కాపురాన్ని కాల్ చేస్తుంది. నేను ఊహించుకున్నాను అని నీతో జీవితం ఎంతో అందంగా ఉంది. కానీ నువ్వు చేతురాం, దయచేసి వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళు. ఎలా తనే చెప్పిందిగా నా జీవితంలో వచ్చే వెళ్ళిపోమని. కానీ నిలబడ్డావే, వెళ్ళు. ఇప్పుడు నీకు సంతోషమే కానీ నీకు బాధగా ఉందా? అదే చేతులు వెళ్ళిపోతున్నాను. లేదు, చెప్పలేనంత ఆనందంగా ఉంది. కళ్ళనింటి నీళ్లు పట్టుకుంటున్నావు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. అసలు నాటి మంచి వాళ్ళని ముందు అందరూ తప్పుగానే అర్థం చేసుకుంటాను. ఆఫ్టర్నూన్లో మనకు ప్రోగ్రామ్ ఉంది, నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. దేని గురించి? గోవిందా, పాటకు పనికిరాని చిలకతో మనకి పని లేదన్న మాట.
అర్జెంటుగా సింధుతో ప్రోగ్రామ్ పెట్టించు. మనం మాట్లాడితే 10 రోజులు వచ్చేలా ఇప్పుడు మన దగ్గర పాడడానికి లేవు. కంకణి వాళ్ళకి ఇవ్వాల్సిన ఛాన్స్ తనకిస్తున్నానని చెప్పు. ఎగిరి కనిపిస్తుంది. 5 సంవత్సరాల కాంట్రాక్ట్ అగ్రిమెంట్ మీద సంతకాలు తీసుకో. ఈ ఆల్బమ్ మనం సింధుతోనే చేయిస్తున్నాం. ఆ స్పాన్సర్స్ నేను చెప్పుకుంటాను. అలాగే ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ సింధుని నాతో మీట్ చేయించు. వెళ్ళు. దాసో ఎప్పుడు ఇంటి ఛాయలు కూడా నాకు అర్థం కాలేదా? చిలక ఎగిరిపో పాడైపోయను కూడు. ఏంటి మరి నోట్లోంచి ఆ రక్తం? నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు నాకు తెలియదు. లేకపోతే నేను నిన్ను ఫోర్స్ చేసేవాడినే కాదు. ఓకే ఓకే నేను మాడతాను, సరేనా? ఇందాక నీతో ఏదో టెన్షన్ రూట్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ. సేతురామ్, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంత గొడవ జరిగాక నేను మీ మధ్య ఉండలేదు. అదేగా నేను నిన్ను మాట అనకూడదాను, నువ్వు దెబ్బ వేయకూడదాను. ఆ మాత్రం చదువు మన మధ్య లేదా? నేను వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను. ఇందాక నేను అన్నమాట ఇంతే కాదు, తలుచుకుంటుంటే నాకు బాధగానే ఉంది. మీ ఇద్దరు పెద్ద మనసుతో నన్ను క్షమించండి. మనలో మనకి క్షమాపణ చెప్పి సేతురామ్, నువ్వు ఇక్కడ ఉంటాను అనేదాకా నీ కాళ్ళు వదమ్మా. నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను, సరేనా? అమ్మయ్య, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. మళ్ళీ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సేతురామ్, నీ కూడా నేను అర్జెంట్ పని మీద ఫారిన్ వెళ్తున్నాను. రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పటిదాకా నా భార్య నీ చేతిలో పెడుతున్నాను. అంటే తను నీకు చిన్నాటి స్నేహితురాలు కదా, ఈ మధ్య తనకు ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు. అందుకని నువ్వే తనకి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. అవసరమైతే మెడికేషన్ చేయించు, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. కానీ నాకే నేను ఈ స్థితిలో వదిలేయడం చాలా బాధగా ఉంది. నువ్వు ఎదురొచ్చిన ప్రతిసారి నాకు అవన్నీ సక్సెస్ అయ్యాయి. నువ్వు ఎదురొస్తావా?
ఆయన మీద ఆధారపడి పెడితే ఒక వేద పడి తీసుకున్నాను అనుకున్నానే కానీ మానవత్వం ఏ మూలాలేని ఒక దుర్మార్గం దగ్గర పనిచేస్తున్నానని నాకు తెలిసింది. నా కళ్ళు తెప్పించాం కుక్క మాట్లాడే అంటే వాటికి విశ్వాసం ఉంది. మరి నీకో డబ్బు 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 ఏం చేసుకుంటున్నా డబ్బు సత్యతరంగా దీన్ని తలపెట్టాలి తప్ప ఇక్కడ వేయి పడి వస్తున్నా డబ్బు నేను నాలుగు గొప్ప ఇచ్చాం ఒక బాధ్యత ఎవరు ఉన్నారా అనుభవించడానికి బాడీ ఉన్నంతకాలం పెట్టుకుని ఎండిపోగానే పశువుని కమాండగా తగ్గించి ఆ గతంలోకి ఒక తేడా లేదు. అసలు నేను ఇప్పటికీ డిస్మిస్ చేస్తాను. నువ్వు నన్ను డిస్మిస్ చేసేదేంద్రా? నేనే ఇక్కడ ఉద్యోగం మానేస్తున్నాను. ఇక్కడ ఉద్యోగం చేసేటంటే ఏ కోర్టు మీదలో కుడి ముందులో అడుగు కొట్టు పెట్టడం సరే డబ్బు పిచ్చి పెట్టా నేను వెళ్ళి ఖాళీ పట్టుకుని బతిగా తీసుకొస్తాను. వాడు తోడు చేసి వచ్చాడు. నేను వాడికి జరిగిన నేనేం చెప్పను. బురదగా వస్తాడంతా దండు కొనసాగింది. ఈ డబ్బు వాడిచ్చింది కాదయ్యా, వాదిస్తే పడి నా కష్టాన్ని తీసుకెళ్ళి వెళ్తూ వెళ్తూ తన బాధ్యతలు నాకు నేనే తనని ఎలా చూస్తావయ్యా? నువ్వెవరో పెద్ద ఆశపడుతువా? ఊళ్ళో ఉన్నది ఒకటి ఆ ఇల్లు అని ఆ డబ్బుతో వెళ్ళి చెప్తున్నావు. ఎన్నాళ్ళిలా ఎన్నేళ్ళైనా దేవదాసు
నాకు చెప్పారా? చెప్పడానికి నా దగ్గర మాట్లాడే మన సొంత మీద నింపుకున్న ప్రేమ తప్ప నీకు చెప్పాలని ఉందా? అయితే చెప్పేయండి. ఇప్పుడు చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు. ఇవి ఆమెకు ఆకర్షణ. చెప్పండి, వెళ్ళండి ప్లీజ్. మళ్ళీ నా మాటలు వినపడుతున్నాయా? ఎప్పటి నుంచో నా గుండె లోతులో ఉన్న మాట నీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ డాక్టర్, డాక్టర్, మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ బ్రతికించండి డాక్టర్. డాక్టర్, డాక్టర్, మళ్ళీ బ్రతికించండి డాక్టర్. డాక్టర్, I'm sorry. She is no more. Pali! 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 Sandra! Oh my God! నిజమైన ప్రేమను ఇప్పుడు చూస్తున్నాను. ప్రేమ పేరుతో బలవన్మన్నాలకు పాల్పడిన వాడిని చూశాను. ప్రేమ విఫలమై తాగుబోతులైన వాడిని చూశాను. ప్రేమించలేదని యాసిడ్ దాడులు చేసిన వాడిని చూశాను. కానీ ప్రేమించిన ప్రియురాలు దక్కకపోయినా ఆమె కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన చేతురావు నిన్ను చూస్తున్నాను. ప్రేమికులకు మరణం ఉండొచ్చేమో కానీ ప్రేమకు మరణం